తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. తన సతీమణి మంత్రి కొండా సురేఖతో మురళి హైదరాబాద్లోని ఎమ్మెల్యే కారిడార్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అంశాలపై నటరాజన్కు నివేదన ఇచ్చారు. ఒకరి గురించి తాను కమెంట్ చేయనని, తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని, రేవంత్ను మరో 10 ఏళ్లు సీఎంగా చూడాలన్నట్లుగా కొండా మురళి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా దత్తలూరు గ్రామంలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. అత్తమామలను దారుణంగా హత్య చేసిన అల్లుడు ఏలూరు వెంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి చేపల వేటకు వెళ్లిందనే అనుమానంతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. జూన్ 29 రాత్రి భార్యపై దాడికి పాల్పడగా అడ్డుకున్న అత్తమామలైన చలంచెర్ల కల్లయ్య, చలంచెర్ల జయమ్మను ఘోరంగా హత్య చేశారని చెప్పారు. లక్ష్మీపురం గ్రామ శివారులోని మెద్దలబోడు కొండ వద్ద నిందితుడు వెంగయ్యను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. హత్యకు ఉపయోగించిన ముచ్చుకత్తి, నిందితుడి బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పోయిన జూన్ 29వ తేదీ రాత్రి 10:30 గంటలకి డబల్ మర్డర్ జరిగింది. దీని వివరాలు ఎలా ఉన్నాయంటే, వెంకాయమ్మ అనే ఆమె యానాజీపై క్యాస్ట్, ఆమెకి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఎస్టీ ఎరుకల క్యాస్ట్. ఆమె వెంగయ్య అనే అతనితో కూడా వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. వాళ్ళకి 3 పిల్లలు కూడా. ఈ వెంకాయమ్మ మీద అనుమానం ఉంది ఎక్కువగా. ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ 22వ తేదీ రాత్రి 10 గంటల టైంలో అతను ఫుల్గా తాగొచ్చి వెంకయ్యమ్మతో గొడవ పడుతూ ఉంటే, ఆమె ముందుగా ఇతనితో ఎందుకు గొడవ పడ్డాం అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల ఇళ్ళకి వచ్చేసింది, 3 పిల్లల్ని కూడా తీసుకొని. అతను కూడా వెంటనే వచ్చి, ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళా గొడవ పడుతూ ఉంటే, వెంకయ్యమ్మ తల్లి జయమ్మ, చలంచెల్ల జయమ్మ, తండ్రి చలంచెల్ల కల్లయ్య, తల్లికి 59 సంవత్సరాల వయసు ఉంటుంది, తండ్రికి 69 సంవత్సరాల వయసు. వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు. ఎందుకు మా కుమార్తెతో ఊరికి గొడవ పడుతున్నావు, కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డం పోతే, ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చుకత్తితో వెంగయ్యమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. చలంచెర్ల కల్లయ్య 62 సంవత్సరాలు, వాళ్ళ మామ అవుతాడు, పిల్లనిచ్చిన మామ, అతను కూడా కత్తితో నరకడం జరిగింది. అతను ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది. తర్వాత భార్యను తరుగుతున్నందుకే ఆమెను వీపు వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది. తర్వాత అక్కడి నుంచి వాడు గుంటూరు జిల్లా కనకమర్లపూడి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ఐచర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న శవల్యాపురం ఎస్ఐ లోకేష్ రావు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా, గార్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రాంతాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న కొన్ని గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 30 నుంచి 40 వరకు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అనవసర ప్రయాణాలకు నివారించాలని ప్రజలకు సూచిస్తూ సహచార చర్యల కోసం జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్పల్లి, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కరాజ్గిరిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో గత 2 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మండి జిల్లాలో 16 వరకు మేఘాలు విస్ఫోటనాలు నమోదయ్యాయి. దీంతో వరదల దాటికి దాదాపుగా 100 ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలామంది వరదల్లో గల్లంతయ్యారు. వర్షాలతో ఇప్పటి వరకే 51 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారులు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లపై పడిన కొండ చర్యలు తొలగించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండో టెస్టు కోసం భారత్ తమ తుది జట్టులో మార్పులు చేసింది. అందరూ అనుకున్నట్టే స్టార్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో యువ సేవర్ ఆషాఫ్ దీప్కు చోటు దక్కించుకుంది. హర్షదీప్ సింగ్కు స్థానం కల్పించినట్లు కథనాలు వచ్చగా ఎక్స్పీరియన్స్లో ఉన్న ఆకాష్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. అలాగే తొలి టెస్టుల్లో నిరాశపరిచిన సాయి సుదర్శన్, శార్దుల్ రాకూట్ వేటు పడింది. వారి స్థానాల్లో నితిన్ కుమార్ రెడ్డి, వాషింగ్ గంభీర్, సుందర్ తుది జట్టులో వచ్చారు. స్పిన్నర్ కోర్టులో స్పెషలిస్ట్ అయిన కుల్దీప్ యాదవ్ను కాకుండా సుందర్ సెలెక్ట్ చేశారు. మరోవైపు తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేని కరణ్ నాకరెక్లో మరో ఛాన్స్ ఇచ్చారు. తుది జట్టులో మార్పులపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రాను పక్కకు పెట్టడం సరైంది కాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. వరల్డ్లోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాను విశ్రాంతినివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.